హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. మన ఛానల్లో 10th క్లాస్ స్టూడెంట్స్కి సంబంధించి మ్యాథమెటిక్స్ పాస్ గ్యారెంటీ ఇన్ 15 days ప్రోగ్రాంలో డే 14కి సంబంధించి రియల్ నెంబర్స్ అనే చాప్టర్ నుంచి అయితే కొన్ని క్వశ్చన్స్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మొదటిసారిగా మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన వీడియోస్ కనుక మీ అందరికీ ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. 10th క్లాస్తో పాటుగా ఫ్యూచర్లో మనం ఆల్రెడీ మొన్న పాస్ గ్యారెంటీ ఇన్ 20 days ప్రోగ్రామ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేశాం కదా, అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి నా సపోర్ట్ పూర్తిగా మీకు ఉండాలంటే మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే మీ సపోర్ట్ ఇంకా ఎలా కొనసాగిస్తుంటారని అనుకుంటున్నాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అని స్టేట్మెంట్ 2 marks అడుగుతారు. ఎవరి కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. అసలు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటంటే వన్ టేబుల్లోను దాని టేబుల్లోను మాత్రమే డివైజిబుల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 1 2s are 2, 2 1s are 2, ఇంక వేరే రకంగా రాయలేం. 3 1s are 3, 1 3s are 3 అలా రాయగలిగితే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. మరి కాంపోజిట్ నెంబర్ అంటే 4 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్, 1 4s are 4, 4 1s are 4, అలాగే 2 2s are 4 అలా రాయగలిగితే వాటిని కాంపోజిట్ నెంబర్ అంటారు. సో ఎవరి కాంపోజిట్ నెంబర్ని ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ కింద రాయొచ్చు. అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. ఆ ఫ్యాక్టరైజేషన్ అనేది ఒక రకంగా మాత్రమే ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ అక్కర్. ఏ ఆర్డర్లో ప్రైమ్ ఫ్యాక్టర్ రాసామనే దాని మీద డిపెండ్ అవ్వకుండా ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది యూనిక్గా ఉంటుంది. ఈ స్టేట్మెంట్ ఎలా రాసినందుకు 2 marks వేస్తారు. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్లో ప్రతి దాంట్లో ఉన్న స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలి. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, అంటే ప్రొడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఇక్కడ ఓన్లీ కామన్గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్లో ఉన్న స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలి. ఇక్కడ కామన్గా కాకుండా మొత్తం అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఉన్నటువంటి గ్రేటెస్ట్ పవర్స్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనకి క్వశ్చన్స్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్రెస్ 156 యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ అని అడిగారు. 156ని 2 టేబుల్లో 78 times రాసుకుంటాం, మళ్ళీ 2 టేబుల్లో 36 times, అగైన్ 2 టేబుల్లో 18 times, అగైన్ 2 టేబుల్లో 9 times, 3 టేబుల్లో 3 times. అంటే 156 ఈజ్ ఈక్వల్ టు 2 into 2 into 2 into 2 into 3 into 3. 2 4 times వచ్చినాయి కూడా 2 power 4 into 3 square అని రాయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ అడిగారు. 12ని ఎలా రాసుకోవచ్చు? 2 టేబుల్లో 6 times, అగైన్ 2 టేబుల్లో 3 times కాబట్టి 2 square into 3 power 1 అని రాయొచ్చు. 15 ఎలా రాయొచ్చు? 3 power 1 into 5 power 1. 21 ఏమని రాయొచ్చు? 3 power 1 into 7 power 1. సో ఇప్పుడు ఇందులో హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే దాన్ని ఏమని రాసుకున్నాం? ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్, ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ అని రాసుకొని కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్లో లోయెస్ట్ పవర్ తీసుకోవాలి. ప్రతి చోట కామన్గా 3 ఉంది, దాని లోయెస్ట్ పవర్ 3 కాబట్టి 3 అయింది. ఎల్సిఎం అంటే ప్రొడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్లోనూ గ్రేటెస్ట్ పవర్ తీసుకోవాలి. 3 కామన్గా ఉంది కాబట్టి 3 రాసేసాం. ఇంకా రిమైనింగ్ మిగిలిపోయినవి కూడా రాసేయాలి. 2 square into 5 into 7. ఒకవేళ కామన్గా 2 square ఉంది, ఇక్కడ 2 ఒకటే ఉందనుకోండి, ఇక్కడ 2 ఒకటే ఉందనుకోండి, అటువంటిప్పుడు స్మాలెస్ట్ పవర్ 2 రాసుకుంటాం అనమాట. 2 square రాయకుండా. 4 ఇక్కడ 4 3s are 12, 12 5s are ఎంత? 60, 12 5s are 60, 67s are ఎంత అంటే 420. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 2 నెంబర్స్కి ఎల్సిఎం ఇచ్చారు, హెచ్సిఎఫ్ ఇచ్చారు. నెక్స్ట్ ఎల్సిఎం కనుక్కోమన్నారు. సో ఆ నెంబర్స్ ఏంటంటే 306, ఏదో ఏ అనే నెంబర్ 306 అనుకుంటాను, బి అనే నెంబర్ 657 అనుకుంటాను, హెచ్సిఎఫ్ 9 ఇచ్చారు. ఎల్సిఎం కనుక్కోవాలి కాబట్టి సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఈ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఎల్సిఎం ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 306 into 657. అంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 306 into 657/9. సో 9 టేబుల్లో ఇక్కడ ఇది
3 9 ఎంత 27, 3 6 ఉండదు, 4 9 ఎంత 36. సో ఇప్పుడు 657 into 34 అని రాయాలి. యాడ్ చేసుకుంది ఇక్కడ 22,338 అయింది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, 6 power n can end with 0 or not అని అడిగారు. ఈ ప్రాబ్లం టూ టైప్స్ లో చేయొచ్చు. 6 power 1 is equal to 6 అని రాయొచ్చు. 6 square is equal to 6 6 jar 36, 6 cube is equal to 36 6 jar 216. ఎప్పుడు కూడా యూనిట్ డిజిట్ ఏమవుతుంది, యూనిట్ డిజిట్ ఈజ్ ఈక్వల్ 6 అవుతుంది, బట్ నాట్ ఈక్వల్ టు 0 అందుకని అలా రాసుకోవచ్చు. లేదు అంటే 6 power n ఈజ్ ఈక్వల్ టు 6ని ఎప్పుడు కూడా 2 into 3 whole power n అని రాయొచ్చు. ఖచ్చితంగా 2 power n into 3 power n అయితే రాసేసాను. సో 6 power n కనుక 0తో ఎండ్ అవ్వాలంటే మస్ట్గా 2 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్గా ఉండాలి. 6 power n హ్యావ్ 2, 3 యాజ్ ప్రైమ్ ఫ్యాక్టర్. 2, 3ని ప్రైమ్ ఫ్యాక్టర్గా కలిగి ఉన్నాయి. 6 power n doesn't have 2, 5 యాజ్ ప్రైమ్ ఫ్యాక్టర్. 2, 5ని ప్రైమ్ ఫ్యాక్టర్గా కలిగి లేదు. 6 power n డస్ నాట్ ఎండ్ విత్ 0. ఓకేనా, 0తో ఎండ్ అవ్వాలంటే ఖచ్చితంగా 2 అనే ప్రైమ్ ఫ్యాక్టర్ ఉండాలి, అలాగే 2తో పాటుగా 5 అనే ప్రైమ్ ఫ్యాక్టర్ ఉండాలి. ఇక్కడ ఓన్లీ 2, 3 రెండు మాత్రమే ఉన్నాయి, 5 ప్రైమ్ ఫ్యాక్టర్గా లేదు కాబట్టి 0తో ఎండ్ అవ్వదని మనం చెప్పొచ్చు. ఇది కాంపోజిట్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. కాంపోజిట్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి అంటే డెఫినెట్గా ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రైమ్ నెంబర్గా కాకుండా ఉండాలి కాబట్టి రెండు చోట్ల 13 కామన్ తీస్తే 13 into 7 into 11 plus 1. సో దిస్ హ్యావింగ్ 2 ఫ్యాక్టర్స్, రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అదర్ దాన్ 1 కాకుండా వీటికి రెండు ఫ్యాక్టర్లు ఉన్నాయి. 13 ఒక ఫ్యాక్టర్, ఇది ఒక ఫ్యాక్టర్. 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్గా ఉంటే ప్రైమ్ ఫ్యాక్టర్ అంటాం. 1తో పాటుగా 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు ప్రైమ్ నెంబర్ అనకుండా ఏమంటామంటే ఈజ్ కాంపోజిట్ నెంబర్ అని చెప్పేస్తాం. ఓకేనా, అలాగే 7 6 5 4 3 2 1 plus 5 రెండు చోట్ల 5 కామన్ తీస్తే 7 6 4 3 2 1 plus 5 కామన్ వెళ్ళిపోతే 1 ఉంది. సో దిస్ హ్యావ్ 2 ఫ్యాక్టర్స్, రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి దీంట్లో, అదర్ దాన్ 1. అవునా, 2 ఫ్యాక్టర్స్ అదర్ దాన్ 1 కాకుండా వీటికి రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి అందు కాబట్టి ఇట్ ఈజ్ కాంపోజిట్ నెంబర్ అని రాసేస్తాం. ఓకేనా, సో ఈజీగానే ఉంటుంది. 1 మార్క్ 2 మార్క్స్లో అడుగుతారు. సోనియా అండ్ రవి స్టార్ట్ టు వాక్ అరౌండ్ ద సర్కిల్ చుట్టూ వాక్ చేస్తున్నారు. సోనియా టేక్స్ 18 minutes per round. సోనియాకి 18 minutes పడద్దు ఒక రౌండ్ తిరగడానికి. రవి టేక్స్ 12 minutes to round. ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి 12 minutes పడుద్ది. ఇన్ హౌ మెనీ మినిట్స్ దే మీట్ అట్ స్టార్టింగ్ పాయింట్. ఇద్దరు ఒక స్టార్టింగ్ పాయింట్ దగ్గర బయలుదేరితే మళ్ళీ తిరిగి ఎన్ని నిమిషాలకి, ఎంత టైంకి ఇద్దరు ఒకే చోట కలుస్తారని అడిగారు. అంటే ఎల్సిఎం తీసుకుంటే సరిపోతుంది. ఎల్సిఎం ఆఫ్ 18, 12 తీసుకున్నాం. 18ని 2 into 3 into 3 అని రాయొచ్చు. 2 power 1 into 3 square. అలాగే 12ని 2 2 jar 4 4 3 jar 12 కాబట్టి 2 power square into 3 power 1 అని రాయొచ్చు. ఎల్సిఎం అంటే ప్రొడక్ట్ ఆఫ్ హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కాబట్టి హైయెస్ట్ పవర్స్ ఇద్దరు హైయెస్ట్ పవర్ ఎంత 2 square. 3 power 1 3 square హైయెస్ట్ పవర్ ఎంత 3 square. అంటే 4 9 jar 36 minutes తర్వాత ఇద్దరు ఒకే చోట మీట్ అవుతారు. అంటే సోనియాకి అప్పటికి ఎన్ని రౌండ్స్ కంప్లీట్ అవుతాయి, 36/18 అంటే 2 rounds కంప్లీట్ చేస్తారు సోనియా. అలాగే రవి ఎన్ని రౌండ్స్ కంప్లీట్ చేస్తారంటారు, 36/12 3 rounds కంప్లీట్ చేసిన తర్వాత. అంటే సోనియా 2 rounds కంప్లీట్ అయ్యి చేసే టైంకి రవికి 3 rounds కంప్లీట్ అవుతాయి కాబట్టి ఇద్దరు ఒకే చోట మీట్ అవుతారు అన్నమాట. ఓకేనా, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తుండండి మన ఛానల్ మ్యాథ్ కెమెడీజీ. బాగా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి మంచిగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్క్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాగా చదవండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.